ఎప్పుడైనా ఎవడైనా కేరళ స్టేట్ గ్రేట్, అక్కడ గవర్నమెంట్ పాలసీస్ సూపర్ అన్నాడు అనుకోండి, వాళ్ళకి ఈ వీడియో పంపించి అడగండి ఎందుకు గ్రేటో. ఉన్న స్టేట్స్ అన్నిట్లో ఇప్పుడు కేరళ ఏమైందంటే వాళ్ళకి అప్ ఎక్కువ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అడుక్కుంది. సుప్రీంకోర్టు ఏమంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మీకు ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసాము, ఇంక అడుక్కోకండి చాలు అని అందరు. అసలు ఈ పరిస్థితికి రావాల్సిన ఎట్లా వచ్చింది దుస్థితి, ఎందుకు వచ్చింది? ఏమన్నా అంటే మళ్ళీ కేరళ మోస్ట్ లిటరేట్ స్టేట్ అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ ఉంటారు కదా. మరి అంతమంది చదివినప్పుడు మీ స్టేట్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? మహా అంటే మీరు చదివి ఏం చేస్తారు, పోయి ఆ దుబాయ్లోనో సౌదీలోనో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జాబ్ చేస్తారు, లేకపోతే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో నర్సులుగా జాయిన్ అవుతారు. దగ్గర తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, చాలా మంది మీకు కేరళ వాళ్ళే కనపడతారు నర్సులుగా. మరి మీరు అంత లిటరేట్ కదా, అంత చదువుకున్న వాళ్ళు కదా, మరి ఈ ఇల్లిటరేట్ స్టేట్స్ దగ్గరకు వచ్చి వర్క్ చేయాల్సినంత గతేం పట్టింది? మీ స్టేట్ దాటి ఎక్కడో యూఏఈకి వెళ్ళి మరి వర్క్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ ఏమన్నా అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మా పాలసీస్ అన్ని సూపర్ ఉంటాయి అంటారు. మీ స్టేట్లోనే మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేసుకోలేకపోయారు, మీ యూత్కి మీరు జాబ్స్ ఇప్పించలేకపోయారు. పోనీ ఉన్న టూరిజం ఏమన్నా ఉందా అంటే అది సరిగ్గా డెవలప్మెంట్ లేదు. టూరిజం మీద ఇంకా సరే కరోనా తర్వాత టూరిజం బాగాలేదన్నారు, ఇప్పుడు అందరు తిరుగుతూనే ఉన్నారు కదా, దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా, అది లేదు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయరు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు. చదువుకున్న వాళ్ళంతా అక్కడ ఇక్కడ చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టు పోయి అక్కడ జాబులు చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా అంటే కేరళ మోడల్ అంటారు, ఇదేం మోడలో ఏమో. మరి పోనీ రిలీజియన్గానన్నా అందరూ ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా అంటే హిందువులకి రక్షణ లేదు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళ గొడవలు, ఎవరు ప్రశాంతంగా ఉన్నారో ఏమో మరి అక్కడ.